నిండు ముత్తైదువులారా, లోకపావని ఆ శ్రావణలక్ష్మిని మన ఇలవేల్పుగా భావించి పూజించుకునే వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి మీకు స్వాగతం. వరలక్ష్మీ వ్రతం అనగానే ఈ రోజుల్లో యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో వేల రూపాయల ఖర్చుతో కూడిన హంగు ఆర్భాటాలే కనిపిస్తున్నాయి. కానీ మధ్యతరగతి ఇళ్లల్లో ఉండే స్థలాభావం, ఆఫీసులకు వెళ్ళే ఇల్లాళ్ళ సమయాభావం మధ్య ఆడంబరం లేని అచ్చమైన భక్తితో రూపాయి వృధా కాకుండా అమ్మవారికి నచ్చేలా మండపాన్ని ఎలా తీర్చిదిద్దాలో ఈరోజు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి కావలసింది ఆర్భాటం కాదు, అంతఃకరణ శుద్ధి మాత్రమే. రండి, కేవలం 10 నిమిషాల్లో మురిసిపోయేలా మన పూజాపీఠాన్ని ముస్తాబు చేసుకుందాం. మండపానికి ప్రాణం పోసేది మనం వేసే ముగ్గు. ఎక్కువ సమయం లేనివారు పీఠం పెట్టే చోట తడిగుడ్డతో శుభ్రం చేసి కాస్త పసుపు రాసి కేవలం బియ్యం పిండితో చిన్న 5 పద్మాల ముగ్గు లేదా అష్టదళ పద్మం వేయండి. ముగ్గు మధ్యలో కుంకుమ బొట్లు పెట్టండి. దీనిపై మీ ఇంట్లో ఉండే చిన్న చెక్క పీఠాన్ని ఉంచండి. ఆ పీఠానికి 4 వైపులా పసుపు రాసి కుంకుమతో 3 గీతల బొట్లు పెట్టండి. పీఠం పైన ఎరుపు లేదా పసుపు రంగు కొత్త బ్లౌజ్ పీస్ను చక్కగా పరచండి. లక్ష్మీదేవికి ఈ 2 రంగులంటే అమితమైన ప్రీతి. ఇక వెనక వైపు డెకరేషన్ కోసం మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ పూల తెరలు అస్సలు వద్దు. మీ బీరువాలో ఉండే ఏదైనా బ్రైట్ జరీ అంచుపట్టు చీరను గోడకు అందంగా పిన్నులతో అమర్చండి. దానికి ఇరువైపులా మీ ఇంట్లో ఉండే పచ్చని మామిడి ఆకులను దారంతో తోరణంలా కట్టి తగిలించండి. ఒకవేళ బంతిపూలు ఎక్కువగా కొనలేకపోతే కేవలం 2 బంతిపూల మాలలను ఆ సారీకి ఇరువైపులా నిలువుగా వేలాడదీయండి. ఆ పట్టుచీర కాంతికి, మామిడి ఆకుల పచ్చదనానికి మీ ఇల్లే ఒక చిన్న తిరుమలలా మారిపోతుందనుకోండి. మన మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ప్రదర్శన వస్తువులు తక్కువగా ఉండొచ్చు. కానీ వంటింట్లో ఉండే ఇత్తడి, రాగి సామాగ్రి మనకు లక్ష్మీప్రదం. మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న ఇత్తడి ప్లేట్ లేదా వెడల్పాటి గిన్నెను తీసుకోండి. దాన్ని బాగా తోమి అందులో నీళ్లు పోసి కొన్ని గులాబీ రేకులు లేదా బంతిపూల రెక్కలను చల్లండి. దీన్ని పీఠానికి కుడివైపున నేలపై పెట్టండి. ఇది చూసేందుకు ఎంత రాయల్ లుక్ ఇస్తుందో మీరే చూస్తారు. అలాగే మీ దగ్గర ఉండే చిన్న చిన్న స్టీల్ డబ్బాలకు పసుపు బట్ట చుట్టి వాటిపై ప్రమిదలు పెడితే అవి ఎత్తైన దీపస్తంభాల్లా కనిపిస్తాయి. ఇప్పుడు అసలైన ఘట్టం, కలశ స్థాపన. వెండి చెంబు లేదని అస్సలు బాధపడకండి. లక్ష్మీదేవి సర్వవ్యాప్తి. మీ ఇంట్లో ఉండే రాగి లేదా ఇత్తడి గిన్నె, చెంబును తీసుకోండి. దానికి నూలు దారాన్ని 5 లేదా 9 వరుసలుగా చుట్టండి. అందులో పవిత్రమైన నీరు, చిటికెడు పసుపు, కుంకుమ, 1 రూపాయి నాణెం, 1 పచ్చకర్పూరం బిళ్ళ వేయండి. పైన 5 లేదా 7 మామిడి ఆకులను అమర్చి మధ్యలో పసుపు రాసిన కొబ్బరికాయను ఉంచండి. మార్కెట్లో దొరికే 500 లోపు అమ్మవారి ముఖరూపాన్ని ఆ కొబ్బరికాయకు దారంతో గట్టిగా కట్టండి. అంతే, సాక్షాత్తు ఆ క్షీరసాగర కన్య మీ ఇంట్లో కొలువై ఉన్నట్లే. పూజకు మరింత ఆకర్షణీయమైన లుక్ రావడానికి ఒక చిన్న చిట్కా. మన ఇళ్లల్లో ఉండే గాజు గ్లాసులు లేదా ఖాళీ చిన్న గాజు సీసాలను తీసుకోండి. వాటిలో సగం వరకు నీళ్లు పోసి ఒక్కో దాంట్లో 1 చుక్క
ఎరుపు లేదా పసుపు ఫుడ్ కలర్ వేయండి. అందులో చిన్న మెరిసే దీపాలు ఫ్లోటింగ్ క్యాండిల్స్ లేదా నూనె వత్తె వేసి వెలిగించండి. వీటిని మండపం చుట్టూ ఇరువైపులా ఉంచితే ఆ గాజు గ్లాసుల నుండి వచ్చే కాంతి మీ పూజా మందిరానికి సరికొత్త దివ్యత్వాన్ని, అందాన్ని ఇస్తుంది. దీనికోసం మీరు లైటింగ్ ల్యాంపులు కొనాల్సిన పనే లేదు. చూసారుగా సోదరీమణులారా, మన బడ్జెట్ పరిధిలోనే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎంత మంగళకరమైన, నయానందకరమైన వరలక్ష్మీ మండపాన్ని సిద్ధం చేసుకున్నామో. అమ్మవారికి బంగారం కన్నా భక్తే మిన్న. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంత మనసుతో అమ్మవారికి ఇలా సింపుల్గా అలంకరించి పూజించండి. ఆ తల్లి కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అలంకరణ ఐడియాస్ మీకు నచ్చితే తోటి ముత్తైదులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో మధ్యతరగతి ఇళ్లల్లో లేదా చిన్న అపార్ట్మెంట్లో తక్కువ బడ్జెట్లో కేవలం 10 నిమిషాల్లో వరలక్ష్మీ వ్రత మండపాన్ని ఎంత అందంగా అలంకరించుకోవచ్చో చూపించాను. ఇంట్లో ఉండే పట్టు చీరల, ఇత్తడి పాత్రల, గాజు గ్లాసులను ఉపయోగించి అచ్చమైన సాంప్రదాయక లుక్ ఎలా తేవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. జై శ్రీ మాత్రే నమః.